శ్రీ మాత్రే నమః. నమస్కారం. నేను పండిట్ సూర్య ప్రకాష్. ఈరోజు 4 ఏప్రిల్ 2026 శనివారం నాడు ధనుస్సు రాశి వారికి ఒక ముఖ్యమైన సందేశం ఉంది. ప్రియనవారలారా, మీ 4వ భావంలో అంటే ఇల్లు, కుటుంబం, మనశ్శాంతి అనే జీవిత రంగాన్ని సూచించే స్థానంలో ఈరోజు 3 శక్తివంతమైన గ్రహాలు కలిసి ఉన్నాయి. సూర్యుడు, కుజుడు, శని. ఈ ముగ్గురు మీనం రాశిలో కలవడం చాలా అరుదైన సంఘటన. దీని అర్థం ఏమిటంటే ఇంట్లో కొంత ఒత్తిడి, ఆస్తి విషయాలలో ఆలస్యాలు లేదా కుటుంబ సభ్యులతో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు రావచ్చు. శని ఓపిక పట్టమని చెబుతుంటే కుజుడు వేగంగా స్పందించమని తొందర పెడతాడు. ఈ 2 శక్తుల మధ్య సంఘర్షణ మిమ్మల్ని అయోమయంలో పడేయవచ్చు. కానీ ఇక్కడే శుభవార్త ఉంది. మీ 5వ భావంలో అంటే సంతోషం మరియు సృజనాత్మకత యొక్క స్థానంలో శుక్రుడు మేషం రాశిలో ప్రకాశిస్తున్నాడు. ఇది మీ పిల్లల నుండి ఆనందకరమైన వార్తలు లేదా మీ సృజనాత్మక ప్రయత్నాలలో ఊహించని విజయం తెచ్చే అవకాశం ఉంది. నా సలహా ఏమిటంటే ఈరోజు ఇంట్లో పెద్ద నిర్ణయాలు తీసుకోకండి. ఆస్తి లావాదేవీలు, ఇంటి మరమ్మతులు వాయిదా వేయండి. బదులుగా కుటుంబంతో ప్రశాంతంగా సమయం గడపండి. శివుడికి ప్రార్థన చేయడం మీకు మానసిక శాంతిని ఇస్తుంది. గుర్తుంచుకోండి ప్రియమైన వారలారా, ఈ ఒత్తిడి తాత్కాలికమే. ఓపికగా ఉంటే త్వరలో అన్నీ మీకు అనుకూలంగా మారతాయి.